మనల్ని హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు మనతో పాటు ఇద్దరు లేదా ముగ్గురు వస్తారు. కానీ నన్ను హాస్టల్లో జాయిన్ చేసేటప్పుడు మా అమ్మమ్మ, తాతయ్య, మా మమ్మీ, మా డాడీ, మా మావయ్య, పిన్ని, పెద్దనాన్న, చిన్నాన్న ఇంకా చాలా మంది నన్ను హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చారు. అండ్ ఈ రోజు స్టోరీ టైం ఏంటంటే, నేను ఫస్ట్ టైం హాస్టల్ కి జాయిన్ అయినప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఈ రోజు స్టోరీ టైం లో చెప్పబోతున్నాను. అండ్ ఇంకా మనం స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైం విత్ కే. అప్పుడప్పుడు నేను ఎందుకు ఇలా పిచ్చ పిచ్చ డిసిషన్స్ తీసుకుంటానో నాకే తెలియదు. నా 8th కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 9th క్లాస్ కి హాస్టల్లోనే చదువుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ దానికోసం నేను మా పేరెంట్స్ ని చాలా ఒప్పించాను. అండ్ వాళ్ళు లాస్ట్ కి ఒప్పుకున్నారు కూడా. ఈ స్టోరీ వచ్చేసి 2019 జూన్ 21 ఈ స్టోరీ మొదలైంది. నేను హాయిగా నా బెడ్ మీద డీప్ స్లీప్ లో ఉన్నాను. అలా హాయిగా పడుకుంటున్నప్పుడు నాకు చిన్నగా ఏదో నాయిస్ లా అనిపిస్తుంది. అలా స్లోగా నా ఐస్ అనేది ఓపెన్ చేస్తే నేను సడన్ గా ఒక విషయం చూశాను. నా బెడ్రూమ్ లోంచి ఎవరో గట్టిగా పరిగెట్టుకుంటా వెళ్తున్నారు. అప్పుడు నేను వెంటనే నా కళ్ళు పెద్దవి చేసి చూస్తే అక్కడ మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు పరిగెడుతూ ఉన్నారు. అండ్ నా బెడ్ మీదకి ఎక్కి వాళ్ళు దూకుతున్నారు. అప్పుడు నేను సడన్ గా ఏంట్రా, ఏం చేస్తున్నారా, నేను పడుకున్నాను, కొంచెం బయటకు వెళ్ళి ఆడుకుంటా అన్నాను. వాళ్ళు వెంటనే బయటకు వెళ్లి కొంతమందిని పిలుచుకొచ్చారు. వాళ్ళు ఎవరెవరంటే మా అమ్మమ్మ, తాతయ్య. అండ్ స్లోగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రావడం మొదలు పెట్టారు. అండ్ నాకు స్లోగా భయం వేస్తుంది, ఏంటి ఇంతమంది ఉన్నారని. అప్పుడు నేను అడిగాను వాళ్ళని, ఏంటి అందరూ కలిసి వచ్చేసారు, ఏదైనా సర్ప్రైజ్ ఉందా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఈ రోజు హాస్టల్ కి వెళ్తున్నావు కదా, నిన్ను డ్రాప్ చేయడానికి మేమందరం వచ్చామన్నారు. డ్రాప్ చేయడానికి ఇద్దరు ముగ్గురు సరిపోతారు కదా, మీరందరూ ఎందుకు వచ్చారని నేను అడిగాను. అప్పుడు వెంటనే మా మమ్మీ ఎంటర్ అయ్యారు. నాతో ఏం చెప్తున్నారంటే, ఏం మాట్లాడుతున్నావురా, వాళ్ళందరూ నీ కోసం వస్తే ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నారు. దాని తర్వాత నేను సైలెంట్ అయిపోయాను. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తొందరగా రెడీ అవ్వు, నేను హాస్టల్ కి తీసుకెళ్తాం అని అన్నట్టునే నేను పానిక్ అయిపోయాను. నేనేదో మనశ్శాంతిగా వెళ్దాం అనుకుంటే వీళ్ళందరూ నన్ను బలవంతంగా చేసి పంపుతున్నట్టు నాకు అనిపించింది. అండ్ నేను పానిక్ అయిపోయాను. వెంటనే మా రిలేటివ్స్ అందరూ బయటకు వెళ్ళిన తర్వాత మా మమ్మీ వచ్చి ఫాస్ట్ గా రెడీ అవ్వు, నీకోసం రిలేటివ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, ఇంకా లేట్ అవుతే వాళ్ళు కూడా వచ్చి నిన్ను తిట్టేలా ఉన్నారు అని మా మమ్మీ చెప్పారు. అప్పుడు నేను మా మమ్మీకి అడిగాను, అమ్మ హాస్టల్ కి ఇద్దరు ముగ్గురు తీసుకెళ్తే పర్లేదమ్మా, ఇంత మందిని తీసుకెళ్తున్నావు, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎంబారసింగ్ గా అనిపిస్తుంది అంటే మా మమ్మీ ఒకటే అన్నారు, మూసుకొని రెడీ అవ్వు, నీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నాను అన్నారు. అండ్ నేను స్లోగా నా బెడ్ నుంచి లేచి స్నానానికి రెడీ అయ్యాను. అండ్ నేను స్నానం చేసేటప్పుడు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను హాస్టల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ పిల్లలు ఉంటారు, వాళ్ళు నన్ను చూసి ఏదోలా అనుకుంటారని లోపల చాలా ఫీల్ అయిపోతున్నాను. అలా స్నానం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను. నా బట్టలన్నీ చేంజ్ చేసుకుని అలా బయటకు వెళ్ళినట్నే మా రిలేటివ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి, నువ్వు ఇప్పుడు హాస్టల్ కి వెళ్తున్నావు కదా, నీకే అవసరం వచ్చినా మేము ఉన్నాం అండ్ నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, అండ్ నీకే ప్రాబ్లం వచ్చినా మా నెంబర్ కి ఫోన్ చెయ్యి, మేము వెంటనే వచ్చేస్తామని మా రిలేటివ్స్ అందరూ చెప్తున్నారు. అప్పుడే పక్క నుంచి మా మావయ్య వచ్చి, ఇలా అవుతే ఇడికి చెప్తే అర్థం కాదు, నేను ఒక ప్లాన్ చెప్తానని మా మావయ్య ఏం చేశారంటే, ఒక చిన్న స్లిప్ తీసుకుని అందరి నెంబర్స్ నోట్ చేసుకుని పక్కన వాళ్ళ పేర్లు పెట్టి నాకు ఒక చిన్న లిస్ట్ అనేది తయారు చేసి నా జేబులో పెట్టేశారు. అండ్ పెట్టేసిన తర్వాత ఏమంటున్నారంటే, నీకే ప్రాబ్లం వచ్చినా వెంటనే ఈ నెంబర్లకు ఫోన్ చెయ్యి, మేము వెంటనే వచ్చేస్తామని చెప్తున్నారు. ఆ నెంబర్లతో పాటు మా మావయ్య ఒక 2000 రూపీస్ నా జేబులో పెట్టేశారు. అండ్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం కొంచెం డబ్బులు నాకు ఇస్తున్నారు. ఒకళ్ళు 500 ఇస్తున్నారు, ఒకళ్ళు 1000 ఇస్తున్నారు, ఒకళ్ళు 2000 ఇస్తున్నారు. అలా మొత్తం నా దగ్గరికి 6000 రూపీస్ వచ్చినాయి. ఒకవైపు నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇన్ని డబ్బులు నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి. అండ్ అది కూడా మా మమ్మీకి తెలియకుండా నాకు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అలా ఇచ్చిన డబ్బులన్నీ నా పాకెట్ లో నీట్ గా పెట్టేసుకున్నాను. అలా ఇచ్చిన కొద్దిసేపటికి మా మమ్మీ నా దగ్గరకు వచ్చి ఒక 2000 రూపీస్ మళ్ళీ జేబులో పెట్టారు. దీంతో నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మీరే చెప్పండి, ఆ ఏజ్ లో అన్ని డబ్బులు చూస్తే ఎందుకు రాదు అంత ఆనందం. అలా డబ్బులు ఇచ్చిన తర్వాత బయట నుంచి మా రిలేటివ్స్ అందరూ, తొందరగా రండి, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి, హాస్టల్ కి వెళ్లే దారిలో మనం చాలా ఐటమ్స్ కొనుక్కోవాలని మా మమ్మీకి చెప్తున్నారు. అలా ఇంటి బయటకు వచ్చి చూస్తే అక్కడ 2 కార్లు ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఒక ఆటో కూడా ఉంది. నేను వెంటనే షాక్ అయిపోయాను, నా కోసం ఇంత పెద్ద కాన్వాయ్ రెడీ చేసేసారని. అప్పుడు నేను వెంటనే మా మమ్మీని అడగడం మొదలు పెట్టాను, ఏంటమ్మా ఇది, నాకు ఇదంతా చూస్తుంటే భయం వేస్తుంది, నన్ను హాస్టల్ కైనా మీరు తీసుకెళ్తుంది ఇంకెక్కడికైనా అని. అలా భయపడుతూనే కార్ ఎక్కాను నేను. ఫస్ట్ కార్ లో కొంతమంది మా ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సెకండ్ కార్ లో నేను, మా మమ్మీ, ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, అండ్ వెనకాల ఒక ఆటో డ్రైవర్. ఎందుకంటే హాస్టల్ కి వెళ్లే దారిలో కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కోవాలి కాబట్టి ఒక ఆటోను కూడా బుక్ చేశారు. అండ్ అలా వెళ్తున్నప్పుడు నాకు ఒకటే ఫీలింగ్ వచ్చింది, నేనేదో ఒక ఎమ్మెల్యే లా ఫీల్ అయిపోయాను. నా కోసం ఒక కాన్వాయ్ కూడా వస్తుందని అనుకుంటున్నాను నేను. ఒకవైపు చాలా హ్యాపీగానే ఉంది, ఇంకోవైపు హాస్టల్ కి వెళ్తున్నానని చాలా బాధ కూడా ఉంది. ఎందుకంటే 1 month 2 months దాకా మనం మన పేరెంట్స్ ని కలవలేం, అంటే కలవచ్చు కానీ మనం బయటకు వెళ్ళాం కదా హాస్టల్ నుంచి. అలా స్లోగా మా జర్నీ జరుగుతుంది. అప్పుడే మా రిలేటివ్స్ అందరూ నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నువ్వు హాస్టల్లో ఉండగలవా, నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా,
నీకే ప్రాబ్లం వచ్చినా నేనిచ్చిన స్లిప్ ను మాత్రం మర్చిపోకు, నాకే ఫోన్ చేయని ప్రతి రిలేటివ్ నాకు చెప్తున్నారు. ఇంకో పక్క నుంచేనేమో నీకేమైనా చాక్లెట్స్ కావాలా, ఏమైనా తింటావా హాస్టల్కి వెళ్లే ముందు అని ప్రతి ఒక్క రిలేటివ్ నాతో మాట్లాడడం మొదలు పెట్టారు. ఒక విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ నాకు మొహమాటం ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా సరే సరే అని ప్రతిదీ స్కిప్ చేసేస్తున్నాను. అలా వెళ్తున్నప్పుడు ఎవరైతే మా బ్రదర్ ఉంటారో నాతోని సెల్ఫీలు దిగడం మొదలు పెట్టాడు. ఎలాగంటే ఫస్ట్ టైం హాస్టల్కి వెళ్తున్నావు కదా, ఓ 10-15 ఫోటోల వరకు తీసుకో గుర్తుంటాయని మా బ్రదర్ ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. నేను ఫోటోలు ఆపమన్నా ఆపట్లేదు, అలా తీస్తూనే ఉన్నాడు. సరే ఇంకేం చేయలేమని సర్లేరా తీసుకోరా బాబు అని అన్న వదిలేశాను. అలా కొద్దిసేపటికి మేము రాజమండ్రి చేరుకున్నాం. చేరుకున్న తర్వాత మాకు కావాల్సిన సామాన్లు, నాకు కావాల్సిన ట్రంక్ పెట్ట, బెడ్ అన్ని తీసుకుని హాస్టల్ అనేది రీచ్ అయిపోయాం. అలా స్లోగా మేము హాస్టల్ లోపలికి వచ్చేసాం, నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో. అలా వచ్చేసిన తర్వాత మా మమ్మీ ఫీజు కోసం ప్రిన్సిపల్ మేడం తో డిస్కస్ చేయాలని ప్రిన్సిపల్ మేడం రూమ్ దగ్గరికి మా మమ్మీ వెళ్తున్నారు. అండ్ మా మమ్మీ చెప్పారు, నువ్వు కూడా రా ప్రిన్సిపల్ మేడం తో కొంచెం మాట్లాడు అని మా మమ్మీ నన్ను తీసుకెళ్లారు. అండ్ మా మమ్మీ వెళ్తున్నారు, వెనకాల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చేస్తున్నారు. అలా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి సడన్ గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేస్తే మా ప్రిన్సిపల్ మేడం ఏమన్నారంటే, అప్పుడు ఇంతమంది వద్దండి, ఎవరు ఇద్దరు రండి, ఇంతమంది అవుతే ఇక్కడ పట్టారు అని మా ప్రిన్సిపల్ మేడం ఎవరు ఇద్దరిని మాత్రమే లోపలికి రమ్మన్నారు. అండ్ దాంతో అండ్ మా మావయ్య, మా మమ్మీ అండ్ నేను ప్రిన్సిపల్ మేడం రూమ్ లోకి వెళ్ళాం. అండ్ అలా వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ మేడం తో మా మమ్మీ డిస్కస్ చేస్తున్నారు, ఫీజు గురించి, వీటి గురించి, అన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నారు. అండ్ వెనకాల నుంచి మా ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు డోర్ ఓపెన్ చేసేసి ఒక డైరీ మిల్క్ సిల్క్ నా కుర్చీ కింద పెట్టడానికి ట్రై చేస్తున్నారు. నేనేమో పక్క నుంచని వద్దు వద్దు పెట్టద్దు, ప్రిన్సిపల్ మేడం చూసారంటే ఏమైనా అంటారని నేను చెప్తున్నాను. పక్క నుంచి మా రిలేటివ్ ఏం చెప్తున్నారంటే, ఇది ప్రిన్సిపల్ మేడం కి ఇవ్వి, అప్పుడు నేను మెచ్చుకుంటారు అని మా రిలేటివ్స్ చెప్తున్నారు. అండ్ అలా అలా పెట్టి నేను వెంటనే ఆ డైరీ మిల్క్ సిల్క్ ని నా చేతిలో పట్టుకున్నాను. వెంటనే మా ప్రిన్సిపల్ మేడం చూసి, ఏంటమ్మా అది చేతిలో అన్నారు. అప్పుడు నేను వెంటనే, మీకోసం మేడం ఈ డైరీ మిల్క్ తీసుకొచ్చాను అని మా ప్రిన్సిపల్ మేడం చెప్పినట్టునే మా ప్రిన్సిపల్ మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. థ్యాంక్ యూ, మీ బాబు చాలా చలాకీగా ఉన్నాడండి అని మా మమ్మీతో చెప్తున్నారు. అప్పుడు నేను కూడా నవ్వుతున్నాను. వెనకాల నుంచి అని మా రిలేటివ్ కూడా నవ్వడం మొదలు పెట్టారు. అలా ఫీజు గురించి మొత్తం అంతా మాట్లాడేసిన తర్వాత మేము బయటకు వెళ్ళిపోయాం. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిసైడ్ అయ్యారు వెళ్ళి నా రూమ్ చూడాలని. అలా హాస్టల్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క రూమ్ మేము అలా స్లోగా చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు మాకు ఒక బ్యూటిఫుల్ రూమ్ కనిపించింది. ఆ రూమ్ ఎలా ఉంటుందంటే, పక్క నుంచి మంచి వ్యూ ఉంటుంది అండ్ గాలి కూడా సూపర్ గా వస్తుంది. కానీ అక్కడ ఒకటే బెడ్ ఉంది. ఇంకా మా రిలేటివ్స్ ఆ బెడ్ కావాలని అన్నారు. అండ్ అక్కడ ఉండే వార్డెన్, సరే మేడం తీసుకోండి ఆ బెడ్ అని అన్నారు. కానీ ఆ బెడ్ ఎక్కడ ఉంటుందంటే వాష్రూమ్ పక్కనే ఉండడం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఆ బెడ్ నచ్చలేదు. దానికోసం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం ట్రై చేశారంటే, ఎవరిదైతే ముందే బెడ్ వేసేసి ఉంటుందో వాళ్ళు బెడ్ ఖాళీ చేసేసి వాళ్ళు బెడ్ ఆ వాష్రూమ్ పక్కన వేసేసి నన్ను అక్కడ పడుకోబెడదామని. అండ్ ఇదంతా వచ్చి నాకు చెప్పారు. చెప్పిన వెంటనే, వద్దమ్మా వాళ్ళు మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత నన్నే కదా తిడతారంటే, ఆ పిల్లలతో మేము మాట్లాడతాం, మేము సెట్ చేస్తాం, నువ్వు మాత్రం ఇక్కడే ఉండవు అన్నారు. అప్పుడు ఎక్కడ లేని నాకు మెంటల్ ప్రెషర్ పెరిగిపోయింది అనమాట. వీళ్ళందరూ ఇలా చేశారంటే రూమ్ లో ప్రతి ఒక్కళ్ళు నాకు యాంటీ అయిపోతారని నేను అనుకున్నాను. అండ్ ఆ బెడ్ అనేది చేంజ్ చేసేసారు. ఎందుకు నేను ఇంత కంగారు పడట్లేదంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ బెడ్ ఎలాగైనా మార్చేస్తాను. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ చేసుకోవాలని ఉంది, ఎనిమీస్ కాదు. అలా నా కోసం బెడ్ తీసేసిన తర్వాత మా పేరెంట్స్ అండ్ మా రిలేటివ్స్ వెళ్ళిపోతానని అన్నారు. అండ్ నాకు ఒక క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టేసి మా పేరెంట్స్ వెళ్ళిపోయారు. అండ్ అలా క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎక్కడా ప్లేస్ లేదు. కానీ లాస్ట్ బెంచ్ లో మాత్రం ప్లేస్ ఉంది. నేను స్లోగా లాస్ట్ బెంచ్ లోకి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కొంతమంది నన్ను అడగడం మొదలు పెట్టారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు మీది, నా గురించి అన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు. అండ్ నేను కూడా వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాను. వాళ్ళు నా పేరు అడుగుతున్నారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవన్నీ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటున్నాను. ఈ లోపలనే ఒక టీచర్ వచ్చారు. టీచర్ వచ్చి మొత్తం క్లాస్ మొత్తం చూసి వెంటనే నన్ను చూశారు. చూస్తే ఆవిడకి నేను చాలా కొత్తగా కనిపించాను. వెంటనే నన్ను లెగమన్నారు. క్లాస్ కు నువ్వేమైనా కొత్త అని అడిగారు. అప్పుడు నేను వెంటనే, అవును మేడం నేను కొత్తగానే వచ్చాను, ఈ రోజే జాయిన్ అయ్యానని చెప్పాను. అక్కడెందుకు కూర్చున్నావు, లాస్ట్ లో ఫ్రంట్ బెంచ్ కి వచ్చి కూర్చోవచ్చు కదా అంటే, మేడం ఫ్రంట్ బెంచ్ లో ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ కూర్చున్నాను మేడం అని మేడం చెప్పాను. దాని తర్వాత మేడం నా కోసం ప్లేస్ చేంజ్ చేశారనమాట, వాళ్ళని జరిపి మరి. అలా నన్ను ఫ్రంట్ బెంచ్ లో కూర్చోమన్నారు. అలా కూర్చున్న కొద్దిసేపటికే వెనకాల నించుని నన్ను పిలవడం మొదలు పెట్టారు. ఇందాక ఎవరి దగ్గర నేను కూర్చున్నాను వాళ్ళు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూస్తే మేడం అలాగే అంటారా, వచ్చారా ఇక్కడ కూర్చోరా అంటున్నారు. నెక్స్ట్ పీరియడ్ నుంచి వస్తానరా అంటే, లేదు నువ్వు ఇప్పుడే రావాలని వాళ్ళు గోల పెట్టడం మొదలు పెట్టారు. అండ్ వాళ్ళు చాలా విసిగిస్తున్నారు
చెప్తున్నారని ఇంకా నేను వెనక్కి తిరగడం కూడా మానేశాను. అలా సాయంత్రం దాకా హ్యాపీగానే జరిగింది. కానీ ఈ ఇన్సిడెంట్ నుంచి నేను చాలా షాక్ అయిపోయాను. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత నేను హాస్టల్ రూమ్ లోకి వచ్చేసాను. అండ్ హాస్టల్ రూమ్ లోకి వచ్చేసిన తర్వాత నా బెడ్ చేంజ్ చేసేసుకుని హాస్టల్ రూమ్ లో ఉండే ప్రతి ఒక్కరితో మాట్లాడడం మొదలు పెట్టాను. అలా మాట్లాడుతుంటే భలే టైం పాస్ అయిపోయింది. అలా ఒక 5:45 అయిన తర్వాత వార్డెన్ మా దగ్గరికి వచ్చి, ఇంకా రెడీ అవ్వలేదేంట్రా నువ్వు, తొందరగా రెడీ అవ్వు, స్టడీ అవర్కి వెళ్ళాలి కదా అన్నట్టు నేను వెంటనే షాక్ అయిపోయాను. ఏంటి స్టడీ అవర్ కూడా ఉంటుందా అని. అండ్ వెంటనే నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇప్పుడు స్టడీ అవర్ కూడా ఉంటుందా, ఎంతసేపు ఉంటుందని అన్ని డౌట్లతో విసిగించేశాను. వాడు అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు, మనకి 6 నుంచి 10:30 వరకు మనకి స్టడీ అవర్స్ ఉంటాయి. అండ్ స్టడీ అవర్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయరా, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వని మా రూమ్మేట్ చెప్తున్నాడు. దీంతో నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటి స్టడీ అవర్స్ కూడా ఉంటాయా అని. నేను ఫాస్ట్ గా స్నానానికి వెళ్ళి రెడీ అవడానికి కూడా టైం లేదు నాకు. అందుకని ఇంకా బట్టలు మార్చుకుని వెంటనే స్టడీ అవర్కి వెళ్ళిపోయాను స్నానం చేయకుండానే. అండ్ వెళ్ళిన కొద్దిసేపటికి ఒక టీచర్ వచ్చారు. ఆ టీచర్ వచ్చి కొన్ని క్వశ్చన్స్ మాకు ఇచ్చారు. అండ్ ఆవిడ ఏం చెప్తున్నారంటే, మీరు 6 నుంచి 9 వరకు ఇవే చదవాలి. అండ్ 9 నుంచి 10:30 వరకు మీ హోంవర్క్స్ ఏమైనా ఉంటే చేసుకోండి అని ఆ మేడం చెప్పారు. దాంతో ఓకే అన్నాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఏదైతే 6 నుంచి 9 వరకు జరిగే స్టడీ అవర్ లో మేడం ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఆ క్వశ్చన్స్ అన్ని అప్ చెప్పాలి. మనమా పెద్దగా ఏమీ చదవం. అండ్ దీంతో నాకు చాలా భయం వేసేయడం మొదలు పెట్టింది. ఒకవేళ నేను అప్ చెప్పకపోతే నన్ను ఏం చేస్తారని ఫుల్ గా భయపడిపోతున్నాను. అండ్ 15 మినిట్స్ తర్వాత మేడం ఒక్కొక్క బెంచ్ దగ్గరికి వెళ్లి క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టారు. అండ్ లాస్ట్ కి నా బెంచ్ దగ్గర కూడా వచ్చారు. వచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేనేమో ఏమీ చదవలేదు. నేనేమీ చెప్పకపోవడంతో బెంచ్ మీద నుంచోమని చెప్పేశారు డైరెక్ట్. ఫస్ట్ డే నాకు బ్యాడ్ డే అయిపోయింది. అలా బెంచ్ మీద నుంచుని ఎలాగైనా కూర్చోవాలి, ఈ రోజు చాలా మంచిగా అవ్వాలని నేను చదవడం మొదలు పెడుతున్నాను. అలా అందరినీ అడిగేసిన తర్వాత ఒక క్లాస్ లో 45 మెంబర్స్ లో 15 మంది వరకు అలాగే నుంచుని ఉన్నారు. అండ్ అందరినీ మేడం అడిగేసిన తర్వాత కరెక్ట్ గా మిడిల్ లోకి వచ్చి మేడం ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే ఇప్పుడు అప్ చెప్పలేదో వాళ్ళకి చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అండ్ కూర్చున్న వాళ్ళందరూ మీరు చాలా గట్టిగా చదవాలి. ఎవరైతే లిప్ మూవ్మెంట్ ఇవ్వలేదో వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఉంటుందని ఆ మేడం చెప్పారు. దాంతో ఒక పక్క నుంచి నాయిస్, ఒక పక్క నుంచి మేము పానిక్ అయిపోతున్నాం. అప్ చెప్పకపోతే ఏం చేస్తారని చాలా మెంటల్ ప్రెషర్ ఉండిపోయింది నాకు. ఇంకా అవన్నీ తట్టుకుని ఏదోలా చదివి ఆ క్వశ్చన్ నేను అప్ చెప్పేశాను. దాని తర్వాత నన్ను కూర్చోపెట్టేశారు కూడా. అలా కూర్చున్న తర్వాత కొంచెం మనసు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎందుకంటే నా ఫస్ట్ డే ఎంత బ్యాడ్ అయిపోతుందేమో అనుకున్నాను నేను. కానీ అలాగే ఏం అవ్వలేదు. ఇంకా బట్టి క్వశ్చన్స్ అనేవి ఒక 4-5 చెప్పేసిన తర్వాత మేడం నన్ను వదిలేశారు. కానీ ఎవరైతే చెప్పలేదో వాళ్ళని చాలా దారుణంగా కొట్టారు. అలా 9 o'clock అయిన తర్వాత ఎవరైతే క్వశ్చన్స్ అన్ని అప్ చెప్పేశారో వాళ్ళందరినీ హోంవర్క్ చేసుకోమన్నారు. అండ్ నేను మేడం దగ్గరికి వెళ్ళాను. ఈ రోజు నా ఫస్ట్ డే అని చెప్పాను. నాకు ఏ హోంవర్క్ లేదు మేడం అని చెప్పాను. దాంతో మేడం, ఈ రోజు నువ్వు అప్ చెప్పినవి అన్ని పేపర్ మీద రాసుకొచ్చే అన్నారు. అసలు ఎందుకు వెళ్ళాను నాకే అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వెళ్ళాను నేను. అలా చెప్పిన వెంటనే ఇంకా ఏదోలా దాక్కోవాలని లాస్ట్ బెంచ్ కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఎవరైతే హోంవర్క్ రాస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చుని రాసేసుకుంటున్నాను. ఏదో ఒకటి వాళ్ళు రాసిన హోంవర్క్ నేను రాసేస్తున్నాను. అలా ఆ రోజు స్టడీ అవర్ కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయిపోయిందని చాలా నీరసంగా నేను హాస్టల్ రూమ్ లోకి వెళ్ళిపోయాను. హాస్టల్ రూమ్ లోకి వెళ్ళిపోయిన వెంటనే అక్కడ నా బెడ్ దగ్గర కూర్చుని నా ట్రంక్ పెట్టును ఓపెన్ చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. దాన్ని బద్దలు కొడుతున్నారు. నేను స్లోగా వచ్చి నా ట్రంక్ పెట్టుని చూసుకుంటుంటే ఒకడు నా వైపు చూసి తిట్టేశాడు. డైరెక్ట్ ఏదో బూతి తిట్టేశాడు. ఏంట్రా ఇలా తిట్టాడు అనుకునే లోపల సర్లే ఏం చేస్తారని చూద్దామని కొంచెం దూరంగా వెళ్ళి అలా అబ్జర్వ్ చేస్తున్నాను. అలా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాడు వెనక్కి తిరిగి మళ్ళీ తిట్టేశాడు నన్ను. ఇంకెలా అవుతే బాగోదని ముందుకెళ్ళి, అరే ఏం చేస్తున్నారా అంటే, నీకెందుకురా అంటున్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పాను, అరే అది నా ట్రంక్ పెట్రా, ఎందుకురా దాన్ని బద్దలు కొడుతున్నారంటే వెంటనే ఆ నలుగురు నా వైపు చూసి నవ్వుతున్నారు. ఓ నీదేనా ఈ ట్రంక్ పెట్టు, ఓపెన్ చేస్తావా కొంచెం, నీ దగ్గర ఏమైనా స్నాక్స్ ఉంటే తిందాం అనుకుంటున్నావు. నేను వెంటనే షాక్ అయిపోయాను. అరే అడిగితే ఇస్తాను కదరా, ఎందుకురా పగల కొట్టేస్తారు అని వాళ్ళని అడిగితే వాళ్ళు నవ్వుతున్నారంతే, ఏం మాట్లాడట్లేదు. సరే పక్కకి వెళ్ళండి, నా దగ్గర ఉన్న స్నాక్స్ కొన్ని ఇస్తానని నా బ్యాగ్ ఓపెన్ చేసి అందులోంచి ట్రంక్ తాళం బయటకు తీసాను. అండ్ వాళ్ళందరూ నా తాళం ఎక్కడుందో అని చూస్తున్నారు. ఏంట్రా నెక్స్ట్ టైం నుంచి ఇది తీసేస్తారా అని నా లోపల నేను ఫీల్ అవుతున్నాను. సర్లే అని ఓపెన్ చేశాను. సగం వరకు స్నాక్స్ వాళ్ళే తీసుకుని వెళ్ళిపోయారు. అసలు నేను ఉన్నానని పట్టించుకోవట్లేదు. నీకు సరిపోతాయని కూడా అడగట్లేదు. రేపు కూడా వస్తాం, రేపు కూడా ఇవి అంటున్నారు. దన్నం రా బాబు మీకు, మా రూమ్ లోకి మీరు రాకండి రా అన్నాను. అలా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోయారు. అండ్ నా పక్కనే మా రూమ్మేట్ నా దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళు రోజు నీ దగ్గరకు వస్తారు, నీ దగ్గర స్నాక్స్ తీసుకుంటారు, నువ్వు అయిపోయావు, ఓ పని చెయ్యి, తాళం నీ దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉంచుకో అని వాడు నాకు సలహా ఇచ్చాడు. తాళం నా దగ్గర ఎలా పెట్టుకుంటాను, ఒకవేళ నా దగ్గర ఉన్నప్పుడు పోతే అంటే వాడు తాళం చూపించాడు ఎక్కడుందో. వాడు ఎక్కడ కట్టుకున్నాడు అంటే మొలతాడు దగ్గర వాడు తాళాన్ని కట్టేసుకున్నాడు. వాడిని నేను అడిగాను, పడుకునేటప్పుడు కూడా నువ్వు ఇలాగే
పడుకుంటావు అంటే ఇలాగే పడుకుంటాను, ఎవడు ఎక్కడి నుంచి తీసేస్తాడో తెలియదు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అలా సాయంత్రం స్నానం చేయలేదని రాత్రినా చేద్దామని అలా స్నానం చేయడానికి వెళ్ళాను. అలా స్నానం కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన వెంటనే నీ స్నానం కంప్లీట్ అయిపోయింది కదా, నాకు ఒకసారి సబ్బు ఇవ్వి, నీకు మళ్ళీ రేపు పొద్దున్నే ఇచ్చేస్తానని చెప్తున్నాడు. అరే సబ్బు ఎందుకు ఇస్తాను రా అని నేను అడిగాను. పర్లేదు రేపు పొద్దున్నే ఇచ్చేస్తానని నా సబ్బు కూడా పట్టుకెళ్ళిపోయాడు. సర్లే పోతే పోయింది సబ్బు, ఇంకో సబ్బు నేను వాడుకుంటానని అనుకున్నాను. దాని తర్వాత ఒక 15 minutes తర్వాత వార్డెన్ వచ్చి ఎవరైతే 15 నిమిషాల్లో పడుకోలేదో వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను, పడుకోలేదంటే చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తానని వార్డెన్ వచ్చి చెప్పాడు. దాంతో నేను ముసుగేసుకుని పడుకున్నాను. అండ్ హాస్టల్లో వచ్చేసి ఇక్కడ దాకానే ఉండదు, ఇంకా చాలా గొడవలు జరిగినాయి నా హాస్టల్లో, ఇంకా చాలా ఫేస్ చేశాను. ఒకసారి మీకు పొద్దున్న నుంచి రాత్రి వరకు హాస్టల్లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే గనక ఈ వీడియోని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో క్లిక్ చేసే ముందు ఒక గైడెన్స్ ఇవ్వాలి మీకు. మీరు హాస్టల్ కి ఖచ్చితంగా వెళ్తున్నారు అంటే ఈ వీడియోని క్లిక్ చేయొద్దు. ఒకవేళ వెళ్తాను వెళ్ళను అని అనిపిస్తే ఈ వీడియోని క్లిక్ చేయండి, ఫుల్ గా చూడండి. ఎడిటింగ్ అంత బాగా ఉండదు కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఈ స్టోరీ టైం కనుక నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.